దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ దినం ఉదయకాల సమయంలో. భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి 2వ పత్రికలో కొన్ని సంగతులు మనం అధ్యయనం చేస్తున్నాం. అందులోనే ఈరోజు ఆఖరి పాఠాన్ని మనం నేర్చుకుందాం. మన ధ్యానంలో ఆఖరి పాఠం భక్తుడైన యోహాను ఆయన రాసినటువంటి 2వ పత్రిక, క్రొత్త నిబంధనలో 225వ పేజీలో ఉంటుంది. చూడండి, 225వ పేజీలో ఉంటుంది. భక్తుడైనటువంటి యోహాన్ గారు 2వ పత్రిక, 3వ పత్రిక ఎవరికి రాశారని చెప్పుకున్నామమ్మా? 2వ పత్రిక ఏమో అమ్మగారికి, ఒక సిస్టర్ గారికి రాశారు. 3వ పత్రిక ఏమో ఒక అయ్యగారు లేకపోతే ఒక బ్రదర్ గారికి రాశారు. వెరీ గుడ్. సో ఈ 2 పత్రికల మధ్యలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన పోలికలు లేకపోతే వ్యత్యాసాలు, భిన్నమైన క్వాలిటీస్ ఇందులో ఏమున్నాయో మనం చూసాం కదా. మీరు చెప్పగలరా, 2వ పత్రికలో భక్తుడైన యోహాన్ గారు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఈ సోదరి యొక్క జీవితంలో, అమ్మగారి యొక్క జీవితంలో, సిస్టర్ గారి యొక్క కుటుంబంలో ఏమి సమస్య ఉందంటమ్మా? ఏమి సమస్య ఉందంట? వెరీ గుడ్, శభాష్ నాన్న, బాగా చెప్పావు, కరెక్ట్. కొందరు అబద్ధమైనటువంటి బోధకులు కాని వారు కూడా ఈమె గృహానికి వస్తున్నారు. అయితే ఈమెం చేస్తుందంట? వారి గృహాన్ని తెరిచి అందరికీ ఏం చేస్తుందంటమ్మా? ప్రేమ చూపిస్తుందంట. అందుకని ఈయనేమని రాస్తున్నాడంటే, అలా అందరికీ ఓపెన్ చేసి మీ గృహాన్ని, మీ ఆతిథ్యాన్ని, దైవికమైన ప్రేమను మీరు వారితో పంచుకోవటం కుదరదు, మంచిది కాదు అంటున్నాడు కదా. ఈయన ప్రేమ రాయబారి కదా, ప్రేమ రాయబారి. మీరు గమనించాలి, ఇక్కడ బయట వారిని చేర్చుకోవద్దనట్లా. బయట వారంటే ఎవరమ్మా? ప్రభు నెరగని వారు, యేసయ్య గురించి తెలియని వారు, అవిశ్వాసులు. వాళ్ళకి మీరు రూమ్ బంద్ చేసేయండి, పర్లేదండి. వారికి మీరు రూమ్ క్లోజ్ చేసేయండి, వారిని మీ ఇంటికి రానివద్దు అనట్లేదు. ఎవరిని రానివద్దని చెప్తున్నాడంటే, ఎవరిని రానివద్దు అంటున్నాడంటే, దేవుని పేరుకి, క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వానికి, ఆత్మ సంబంధమైన విషయాలకు కొందరు విరోధులుగా పనిచేస్తున్నారు. ఆత్మీయమైన విషయాలకు శత్రువులుగా పనిచేసే వారిని మాత్రం మీరు చేర్చుకోవద్దు అంటున్నాడు. చూడండి, దైవికమైన ప్రేమ ఎలా ఉండాలి అనే సత్యాన్ని యోహాను దైవభక్తుడు వివరించటాన్ని మనం గమనిస్తున్నాం. పక్కన ఒక ఆయన ఉన్నాడు 3వ పత్రికలో, ఆయన పేరు గాయు. ఆ గాయు ఏం చేస్తున్నాడంటమ్మా? ఆయనేమో మంచోళ్ళను కూడా రానివ్వట్లేదంట. ఆయనేమో మంచోళ్ళను కూడా రూమ్ క్లోజ్ చేస్తున్నాడు, డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాడు. మంచోళ్ళకి ప్రేమ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదంట? నేను వాక్యంలో దిట్టని, నాకు తెలిసిందే కరెక్ట్, నేనే పర్ఫెక్ట్, వాక్యమంతా నా దగ్గరే ఉంది, నేనే అన్నిట్లో గొప్పవాణ్ణి అన్నట్టుగా గాయు అనే వ్యక్తి ఉంటున్నాడు. అంటే వాక్య నియమానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, కానీ ఆయన దేనికి ప్రాధాన్యతనివ్వట్లేదంటే ప్రేమకు ప్రాధాన్యతనివ్వట్లేదు కదా. ఎంత బాగున్నాయి కదా, కాంట్రాస్ట్ లెటర్స్ అన్నమాట. ఒకటి ప్రేమకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటం, వాక్యానికి తక్కువగా ప్రాధాన్యతనివ్వటం. అంటే వాక్య నియమానికి, వాక్య క్రమానికి, వాక్య సిద్ధాంతాన్ని పట్టించుకోకుండా అందరికీ ప్రేమ చూపించటం, దైవికమైన ప్రేమ చూపించటం సరికాదు అంటున్నాడు. అంతేకాకుండా 3వ పత్రికలో అంటున్నాడు, ఎక్కువగా వాక్యక్రమం మీద శ్రద్ధ పెట్టడం. ఇదే సిద్ధాంతం అండి, ఇంకెవరిని మేము కలుపుకోమండి, మేము ఎక్స్క్లూజివ్ అండి, మేము ప్రత్యేకం అండి, మాకు తెలిసిందే గొప్ప అండి, మేమే పరలోకంలో ఉంటామండి. ప్రేమకు ప్రాధాన్యతనివ్వకపోవటం రెండూ తప్పే.
సిద్ధాంతానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం, ప్రేమకు ప్రాధాన్యతనివ్వకపోవటం మూడవ పత్రిక యొక్క సారాంశం. ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం, సిద్ధాంతానికి తక్కువ ప్రాధాన్యతనివ్వటం రెండవ పత్రిక యొక్క సారాంశం. కాబట్టి రెండు తప్పులే. అంతేనా బాబు? నేను ఎక్కువ ప్రేమన్నా, ఎవరికి చెప్పట్టినా నేను ప్రేమేనన్నా, అందరినీ చేర్చుకుంటానన్నా, అన్నీ ఒప్పుకుంటానన్నా, నేను అడుపోతానన్నా, నేను ఇటుపోతానన్నా అంటే రెండవ పత్రికలో అంటున్నాడు, అమ్మ అలా ఉండకూడదు, మీ ద్వారాలు కొందరికి మూసేయండి. ఎవరికంటే చూడండి, ఎవరికి మూసేయమని చెప్తున్నాడు ఆయన. యోహాను భక్తుడు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా, చూడండి 8వ వచనం మనం చూద్దాం. 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 8వ వచనాన్ని మనం చూద్దాం. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు అనా. చాలన్నా. అలాంటి క్రీస్తు విరోధులను అలాంటి వంచకులను మీరేం చేయకూడదంట. 10వ వచనం చూద్దాం. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట, ఈమెకేమి ప్రాధాన్యత లేదంటే, ఈమె ఇంట్లో లేకపోతే ఈమె సంఘంలో, ఈమె గ్రూప్లో దేనికి ఈమె ఎక్కువ ప్రాధాన్యతనివ్వదంటే దేవుని యొక్క బోధ లేకపోతే టీచింగ్. ఇంగ్లీష్లో సింపుల్గా ఉంటుంది కదనా, దేవుని యొక్క వాక్య క్రమం, టీచింగ్. బోధకు ప్రాధాన్యత లేదు, ప్రేమకు ప్రాధాన్యతనుంది. 3వ పత్రికలో గాయు ఏమో దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడన్నా? బోధకు ప్రాధాన్యతనిస్తున్నాడు, ప్రేమకు ప్రాధాన్యతనివ్వట్ల. ఎవరిని రానివ్వడంట, ఎవరితో కలవడంట. అసలు యోహాను భక్తుడినే లోపలికి రానివ్వడంట. అబ్బో, అది ఎంత ఘోరమో చూడండి కదా. అసలు రైట్ పీపుల్ని రానివ్వడంట, శిష్యుల్ని రానివ్వడంట. మాకెవరు వద్దు, ఇంకా చెప్పాలంటే వాళ్ళతో వెళ్ళే వాళ్ళని కూడా వెలివేస్తాడంట. అసలు ప్రేమ లేదు. బోధ ఉంది, వాక్యం ఉంది, సిద్ధాంతం ఉంది, కానీ ప్రేమ లేదు. 3వ పత్రికలో భక్తుడైన యోహాన్ అంటున్నాడు, ఈ రెండు తప్పులే కదమ్మా. రైట్ పీపుల్కి మీ డోర్స్ క్లోజ్ చేయటం తప్పే, రాంగ్ పీపుల్కి మీ డోర్ ఓపెన్ చేయటం కూడా తప్పే. అట్లాగైతే దేవుని పిల్లల జీవితాల్లో దేవుని యొక్క సత్యాలకు విరోధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు అనే మాటని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఏంటిదంట? దేవుని వాక్యానికి విరోధంగా పనిచేసే. ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభు వారు శరీరధారిగా దిగి వచ్చాడు అని కొందరు నమ్మట్లా. యేసు ప్రభు వారు ఎలా దిగి వచ్చాడంట బాబు? శరీరంలోకి వచ్చాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈయన రాస్తున్న సమయంలో చారిత్రాత్మకమైనటువంటి కొన్ని బ్యాక్గ్రౌండ్ విషయాల్ని తెలుసుకోవాలి. ఏం బ్యాక్గ్రౌండ్ అంటే, ఆ రోజుల్లో అంటే ఏ రోజులు బాబు? ఏ రోజులమ్మా ఇవి? మొదటి శతాబ్దం. యేసయ్య వారు అప్పుడే భూమి మీదకి వచ్చి చనిపోయి 30 సంవత్సరాల వయసులో సేవ ప్రారంభించి 33.5 సంవత్సరాల్లో చనిపోయి పునరుద్ధానుడై ఆయన వెళ్ళిపోయాడు. మొదటి శతాబ్దంలో అంటే మొదటి 100 సంవత్సరాల చరిత్రలో ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘం ప్రారంభమైంది. ఆ సంఘము ప్రారంభమైనటువంటి గడియలలో యోహాను ఒక నాయకుడు కదా, పేతురు గారు ఒక నాయకుడు. వాళ్ళ తరం కొంచెం గడిచిన తర్వాత నెక్స్ట్ ప్రాముఖ్యమైనటువంటి నాయకత్వంలో కనిపించే సేవకుడు ఎవరో మీరు చెప్పండి? యోహాను భక్తుడు, పేతురు భక్తుడు. వారి వెంట కొంచెం క్రొత్త నిబంధనలో సంఘాలు స్థాపించటానికి సంఘాలలో పనిచేసినటువంటి సేవకుడి పేరు. వెరీ గుడ్, వెంటనే చెప్పాలా, ఇంత ఆలోచించకూడదు కదా. భక్తుడైనటువంటి పౌలు గారు. పౌలు భక్తుడు కూడా AD 70 వరకు బ్రతికి ఉంటాడు, లేకపోతే అంతవరకు. మొదటి శతాబ్దంలో అంటే మొదటి 100 సంవత్సరాల్లో పౌలు భక్తుడు చనిపోయిన తర్వాత ఇంకొన్ని సంవత్సరాలు సంఘం కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతున్న సంఘంలో
ఎఫెస్సు అనే పట్టణంలో ఇదిగో భక్తుడైనటువంటి యోహాను గారు అతి వృద్ధుడుగా 99 సంవత్సరాలు బ్రతికిన వయసులో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈ మొదటి 100 సంవత్సరాల చరిత్రలో కొందరు దుర్బోధకులు, క్రీస్తు విరోధులు వీళ్ళు బయలుదేరారట. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో రాలేదు అనా. యేసయ్య దేనిలో రాలేదంట? దీన్ని ఏమంటారంటే నాస్టిసిజం అంటారు. నాస్టిసిజం అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎపికురేనియనిజం, నాస్టిసిజం ఇలాంటివన్నీ కొన్ని సిద్ధాంతాలు, డాసిజం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ పదాలన్నీ మనకి అంత అక్కర్లేదు. వాటిని బైబిల్ కాలేజీల్లో అపాలజెటిక్ ప్రీచింగ్ అంటారు, అక్కడ చెప్పుకునే విషయాలు. కానీ మనకు అర్థమయ్యే రీతిగా మనం సులువుగా నేర్చుకుందాం. దీని భావం ఏమిటంటే ఆ మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు ఏమని నమ్మారంటే శరీరం ఉందే, ఇప్పుడు మనందరం శరీరాలతో ఉన్నాం కదమ్మా, ఈ శరీరం అపవిత్రమైనది. దేంతో ఏంటిది ఈ శరీరం? అసలు ఇది దైవత్వం లేదు, దీనిలో మంచి లేదు, అంతా చెడే ఉంది ఈ శరీరంలో. కాబట్టి శరీరానికి ఆత్మకి, ఆత్మేమో ప్యూర్ పవిత్రం దైవత్వం అంతా ఆత్మే, శరీరం నిర్జీవమైనది అంటే ఇది పనికిరానిది, ఇది అపవిత్రమైనది, దీనిలో అన్ని చెడ్డయే ఉంటాయి. కాబట్టి ఈ శరీరం వేస్ట్, ఆత్మే ప్రాముఖ్యం. కాబట్టి మీరు ఈ శరీరాన్ని రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి, ఈ శరీరం పూర్తిగా చెడ్డది కాబట్టి దీన్ని అసలు మీరు విసర్జించాలా. విసర్జించటం అంటే దీన్ని మీరు వదిలేయాలా. వదిలేయటం అంటే త్యాగం చేయాలా. త్యాగం చేయటం అంటే వైరాగ్యం చేయాలా. మీకు అర్థమవుతున్నాయా బాబు? వైరాగ్యం చేయటం అంటే ఈ శరీరానికి అవసరమైనటువంటి విషయాలు మీరు ఇవ్వకూడదు, కోరికలు పుట్టేలాగా చేయకూడదు, ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోవాలా. ఈ శరీరానికి ఏవేవైతే మేలుకరంగా, శరీరం బ్రతకడానికి ఏవేవైతే మంచిగా అనిపిస్తాయో వాటన్నిటిని శరీరానికి పెట్టకూడదు. దాన్నే ఏమంటారు నాన్న? సన్యాసం. సన్యాసం తీసుకొని అది పట్టుకోకూడదు, ఇది తినకూడదు, అలా చేయకూడదు, ఇటు ఉండకూడదు, ఇట్లా పోకూడదు, వీటిల్నే సన్యాసి, ముని తత్వం అంటారు కదా. ప్రత్యేకంగా వెళ్ళిపోవాలా, ఉల్లిపాయ తినకూడదు, ఆ తర్వాత కారం తినకూడదు, ఉప్పు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఇవన్నీ పాటించాలా. వీటిని గురించి చెప్తున్నటువంటి గ్రంథం ఏం గ్రంథమో చెప్తారా? కొత్త నిబంధనలో వీటిని మనం పాటించక్కర్లేదు అని చెప్పిన గ్రంథం కొలస్సై పత్రిక. ఏం పత్రికమ్మా? చూడండి ఒకసారి, మీకు అది బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? 2:8. ఆయనను అనుసరింపక, కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉంటాడేమో. ఏంటి అంటమ్మా? నిరర్ధకమైన తత్వజ్ఞానం, ఫిలాసఫీ, ఫేబుల్, యూజ్లెస్ ఫిలాసఫీ అన్నమాట. ఇదే ఏంటిది అందులో చేసేది? 2వ అధ్యాయం 20వ వచనం చూడండి, 2:20. ఇదే కొలస్సై పత్రిక 2:20. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి వీళ్ళు ఏం చేస్తారంటన్నా?
ఇదిగో ఈ ముని, ఈ సన్యాసం, ఈ దూరంగా ఉండటం, శరీరానికి మనకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉండే వ్యక్తుల యొక్క విధానం, చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? వీటికి మీరు ఎలాగా, ఎందుకు మీరు లోబడేది కదా? ఇంకొకడు ఉన్నాడంట వాడేం చేస్తాడంట, అట్టివి స్వేచ్ఛా ఆరాధన విషయంలోనూ వినయ విషయంలోనూ ఏంటిదంటన్నా ఇది దేహ శిక్ష. అంటే ఏంటి దేహ శిక్ష అంటే? శరీరాన్ని శిక్షించుకోవాలా, శరీరాన్ని నలగగొట్టుకోవాలా, శరీరానికి బాగా మనం పనిష్మెంట్ ఇవ్వాలా, జ్ఞానరూపకమైనవి అని ఎంచబడుచున్నవే కానీ శరీర ఏచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి. అంటే మీరెంత శరీరాన్ని శిక్షించుకున్నా శరీర ఇచ్ఛలను నిగ్రహించుకోగలిగే శక్తి అందులో. ఇది ఒక బ్యాచ్. ఏంటిదా ఒక బ్యాచ్? శరీరం చెడ్డది కాబట్టి దాన్ని బాగా డిసిప్లిన్ చేయాలా, శిక్షించాలా, దాన్ని బాగా మనం నలగొట్టాలా, అప్పుడే మనం ఆత్మలో ఉండే దైవికమైన పరిశుద్ధతని పొందుకోగలుగుతాము అని చెప్పే ఒక బ్యాచ్ ఇది. ఇంకొక బ్యాచ్ ఉంది. ఇంకొక బ్యాచ్ ఏం చేస్తున్నారంటే, శరీరం ఎటు చెడ్డదే కదా, దీనిలో మంచి ఏం లేదు కదా, అసలు దీనికి ఆత్మకి దేవునికి ఏం సంబంధం లేదు కదా, కాబట్టి మీరేం చేయొచ్చు అంటే ఈ శరీరంలో మీకు ఇష్టమైన పనులు చేసుకోండి. లిబరలిజం అంటారన్న. లిబరలిజం అంటే ఈ శరీరానికి ఆత్మకి అసలు సంబంధం లేనప్పుడు భయం ఎందుకు మీకు? శరీరానికి ఇష్టమైనట్టు చేయండి, ఫ్రీగా ఉండండి, మీ మనసుకు నచ్చినట్టు బతకండి, శరీరాన్ని మీకు ఎలా కావాలో అలా ఉపయోగించుకోండి. మీకు ఎప్పుడైనా దేవుడు కావాలనిపిస్తే ఏం చేయాలా? ఆత్మ మీద శ్రద్ధ పెట్టి శరీరంతో ఏం పెద్ద తప్పులు చేసినా భయపడకుండా ఆత్మను తెచ్చి దేవుడికి ఇవ్వండి, సరిపోయిద్ది. ఇప్పుడు ఈ శరీరంతో మీరు ఏం పాపం చేశారు భయపడొద్దు అసలు, బికాస్ ఈ శరీరం ఎటు చెడ్డది, ఇది అటు పోయిద్ది. వీటన్నిటినీ ఎపికురేనియనిజం లేకపోతే జ్ఞానంతో మనం దేవుణ్ణి సంపాదించుకోవాలా, ఆత్మజ్ఞానంతోనే దేవుణ్ణి తెలుసుకోవాలా, నాస్టిసిజం, ఇలాంటి సిద్ధాంతాల్లో ఇప్పుడు దేవుని వాక్యంలో సువార్తలలో మనకేమి వాక్యం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చాడమ్మా? ఎలా వచ్చాడు బాబు? శరీరధారిగా వచ్చాడు. ఇది వీళ్ళకి డైజెస్ట్ కావట్లా, ఇది వీళ్ళకి అంతుబట్టట్లా. శరీరంలో నిలబడ్డాడు ఈయన, రక్తమాంసాల్లో పాలిభాగస్తుడయ్యాడు కదా బాబు. దేవుని వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి కళ్ళు, మనలాంటి జననం, మనలాంటి జీవితం, ఈయన సంపూర్ణమైన మానవుడు అంటుంటే వీళ్ళు అంటున్నారు అదెలా కుదిరిద్ది? అలాగైతే ఆయన దేవుడు కాదు. అక్కడొచ్చింది సమస్య. శరీరంతో ఉంటే దేవుడు ఎలా అవుతాడు? ఆయనకి శరీరం లేదు. ఒకవేళ కొందరి యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కొందరు ఏమంటారంటే, ఆ సమయంలో సంగతి ఇది, ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు సంగతి కాదు, ఆ టైంలో ఉన్నోళ్ళ ఆలోచన ధోరణి నేను చెప్తాను. యోహాను భక్తుడు రాసినప్పుడు సంగతి చెప్తున్నా నేను. కొందరు అన్నారంట, ఆయన బాప్తీసం తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, ఆయన మామూలు మనిషే, కానీ బాప్తీసం తీసుకున్నప్పుడు ఎవరు వచ్చారు ఆయన మీదకి? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన దైవికమైన వ్యక్తిగా మారాడు. శిలువ మీద చనిపోయేటప్పుడు మామూలు మనిషిగానే చనిపోయాడు, దేవుడుగా చనిపోలా. యోహాను భక్తుడికి భలే కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది చెప్పండి అన్న. యోహాను భక్తుడికి ఈ మాటలు చెప్తా ఉంటే ఒకడంటాడు ఆయన మనిషి కాదు, ఆయనకి శరీరం లేదు. ఇంకొకడు అంటాడు ఆయన శరీరంలోనే ఉన్నాడు, దేవుడు కాదు. ఆయనకి ఇంకొకడు అంటాడు ఆయన పూర్తిగా దేవుడే, అసలు శరీరం లేదు. ఇట్లా అంటున్నారు. అందుకని యోహాను భక్తుడికి కోపం వచ్చింది, లేకపోతే విసుగు పుట్టింది. ఎందుకు పుట్టిందంటే,
భక్తుడైన యోహాను యేసయ్యని ఎగ్జాక్ట్లీ మేము తాకాము. ఎవడరా చెప్పేది ఆయనకి శరీరం లేదని? వి టచ్డ్ హిమ్, వి పెర్సీవ్డ్ హిమ్. ఆయన గుండె మీద తల పెడితే గుండె కొట్టుకుంటా ఉంటే నేను విన్నాను కదా. ఎవరు ఆయనకి చెప్పేది శరీరం లేదని? ఒకవేళ ఆయన కేవలం శరీరంలో ఉన్నాడు, మామూలు మనిషేనండి, దేవుడు కాదని ఎవడరా అనేది? ఆయన లాజరుని లేపి లాజరు బయటికి రా అంటే పక్కన నిలబడి నోరెళ్ళబెట్టి చూసాంరా మేము. ఆయన గలిలయ సముద్రం మీద నడిచొస్తా ఉంటే మా కళ్ళతో చూసాం. ఆయన నీళ్లల్లో నుంచి నడుచుకుంటూ ఓడలోకి ఎక్కి కూర్చుంటే మేము ఆయన వెంటున్నాం. ఆయన పునరుద్ధానుడిగా లేచిన తర్వాత ఇదిగో రండి నా చేతులు చూడండి అంటే కళ్ళు తెరిచి ఆయన్ని మేము చూసాం. మీకైనా నమ్మకం లేదా అని ఆయన ఆ భోజనం చేస్తూ ఉంటే, ఆయన నములుతూ ఉంటే ఆయన్ని మేము గమనించాం. ఎవరు చెప్తారు ఆయన దేవుడు కాదని, ఆయనకి శరీరం లేదని, ఆయన దైవత్వం లేదని? సంపూర్ణమైన దైవత్వం, సంపూర్ణమైన మానవత్వం. ఆయన దైవ మానవుడు, దేవునికి మానవునికి మధ్యలో నిలవబడదగిన మధ్యవర్తిత్వం చేయగలిగిన దైవ సమానుడు. ఈ మాట భక్తుడైన యోహాను గారు చూశాడు కాబట్టి, అర్థం చేసుకున్నాడు కాబట్టి, అనుభవించాడు కాబట్టి ఈ మాటను ఒప్పుకోట్లా. ఏ మాట? ఇదిగో ఈ మాటే. అంటే దీని అర్థం ఏమిటంటే, కొందరు వ్యక్తులు యేసు ప్రభు వారి యొక్క దైవత్వం మీద అటాక్ చేసేవారు ఆ దినాల్లో ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క దైవత్వం మీద అటాక్ చేసేవారు. వాళ్ళని ఏమన్నాడంటే భక్తుడైన యోహాను, క్రీస్తు విరోధులు. ఇంకొక మాట అన్నాడు కదా బాబు, ఏమన్నాడు? వంచకులు. గుడ్ నాన్న, బాగా, వెరీ గుడ్, నైస్. వంచకులు. వంచకులు అంటే బాబు ఏంటి దాని అర్థం? మాయ చేసేవాడు, వంచేవాడు కదా. కొందరేమో యేసయ్య వారి యొక్క దైవత్వాన్ని గురించి మాయ చేసి మభ్యపెట్టి, యేసయ్య యొక్క శరీరం, మానవత్వం, దైవత్వాన్ని గురించి శత్రువులుగా, ఆయన దేవుడు కాదు, ఆయనకి శరీరం లేదు, దైవ సమానుడు కాదు, ఆయన మామూలుడే, నీలాంటోడే, నాలాంటోడే, దైవత్వం మీద అటాక్ చేసేవారిని భక్తుడైన యోహాన్ అంటున్నాడు, వారు క్రీస్తు విరోధులు కదమ్మా, క్రీస్తు విరోధులు. ఇంకా కొందరు విరోధులు ఉన్నారు, చూద్దామా? కొందరు విరోధులు ఉన్నారంట, శత్రువులు అంటాడు కదా. భక్తుడైనటువంటి పౌలు గారు కూడా అలాంటి వారి గురించి 2-3 సందర్భాల్లో చెప్పటాన్ని మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక. భక్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 17-18 చదువుదామన్నా. ఫిలిప్పీ పత్రిక 3:17-18. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకునే వారిని గురిపెట్టుకొని చూడండి. అనేకులు దేనికంట బాబు? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మేము చాలాసార్లు చెప్పాము, ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నాను. 19 చదువు బాబు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, అతిశయపడుచున్నారు, మనస్సుంచుచున్నారు. వీళ్ళు ఎవరంట బాబు? వీళ్ళు కూడా ఒక విరోధులు, శత్రువులు. అమ్మా, సిలువకు శత్రువులు, సిలువకు శత్రువులు. వాళ్ళేమో కొందరు ఒక గ్రూప్ ఉంటారనమాట, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క దైవత్వం మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని కాదు అని చెప్పటానికి ఇంకా వాళ్ళ ప్రయత్నం అంతా, ఎప్పుడు చూసినా అదే పని వాళ్ళ పని. అంటే దేవుడు కాదు, ఆయన నిజమైన దేవుడు కాదు, ఆయన తక్కువోడు, ఆయన కిందోడు, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏకం కాదు. దేవుని యొక్క దైవత్వం మీద వీళ్ళ మనసు ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది. ఆయన కన్యకకు పుట్టలేదు, ఆయన చచ్చిపోలేదు, ఇలాంటివన్నీ చెప్పి పాడు చేసే ఒక గ్రూప్ అనమాట. వాళ్ళని క్రీస్తు విరోధులు అంటారు. ఇక్కడ ఎవరంట బాబు?
సిలువకు శత్రువులు, సిలువకు విరోధులు. వీళ్ళు ఏం చేస్తారంటన్నా? భక్తుడైన పౌలు అంటున్నాడు, నన్ను పోలి ఆ దినాల్లో, మొదటి దినాల్లో, అంటే మొదటి శతాబ్దపు దినాల్లో, సంఘము స్థాపించబడిన ప్రాథమికమైన దినాల్లో బోధలు చేసేవాళ్ళు కానీ ఏముండేది కాదు నాన్న. ఎవరిని చూసేవాళ్ళం, ఎవరిని చూసి మనం నడుచుకోవచ్చు, ఎవరిని ఫాలో అవ్వాలా తెలీదు. బోధలు చేస్తాం. ఇప్పుడు నేను కూడా మీ ముందు నిలబడి బోధ చేస్తాను, అన్న కూడా చేస్తాడు, ఇంకొకళ్ళు చేస్తారు. బోధ చేయొచ్చు, కానీ ఎవరిలాగా జీవించాలన్నా ఏమో తెలీదు. అందుకని భక్తుడైన పౌలు అంటున్నాడు, మీ ముందు చాలామంది బోధకులు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే బోధ కాదు. మరేం గమనించాలా? ఏం గమనించాలమ్మా? బోధకుడు. బోధ ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యం బాబు? బోధకుడు ముఖ్యం. ఒక ఆయన అడిగితే, అన్న బర్రెగొడ్డు ఎక్కడ తిరిగితే మనకెందుకు అన్నా, ఎక్కడ తిరిగితే మనకెందుకు, ఏం తింటే మనకెందుకు, మనకేం కావాలా? ఒకడన్నాడంటన్నా, ఏం తింటే మనకెందుకన్నా, ఎక్కడ తిరిగితే మనకెందుకన్నా, మనకేమిస్తుంది? అది కాదు నియమం. ఇక్కడ బైబిల్ నియమం అది కాదు. అంటే పాస్టర్ గారు, బోధకుడు ఏం చేస్తే మనకెందుకు, ఎట్టా ఉంటే మనకెందుకు, ఎక్కడికి పోతే మనకెందుకు, ఆయన లైఫ్ స్టైల్, ఆయన జీవితం ఎలా ఉంటే మనకెందుకన్నా, వాక్యం మాత్రం సూపర్ చెప్తాడన్నా. అట్లా కాదన్నా, క్రైస్తవ నియమం అది కాదు కదా బాబు. ద వే ఆఫ్ హిస్ లివింగ్, ద వే ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్, ఆయన జీవించే పద్ధతి. భక్తులైన పౌలు అంటే, మమ్మల్ని పోలి నడుచుకోండి. మేమెవరిని పోలి నడుచుకున్నాం? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి అని చెప్తూ, అంటే ఇప్పుడు పౌలు గారు ఏమన్నా తనను తాను గర్వంగా చెప్పుకుంటున్నాడా? నన్ను చూసి నడుచుకుంటారా అంటున్నాడా? నో. అక్కడ ఇంకొక మాట అన్నాడు కదా, మేము 17వ వచనం చూడండి, 3:17 సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, కామా పెట్టేమన్నాడు, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం. మేమంటే ఎవరెవరున్నారు బాబు అందులో? పౌలయ్య గారు ఉన్నాడు, ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు, అంటే ఫిలిప్పీ పట్టణంలో విశ్వాసులకి రాస్తున్నారు. ఎవరెవరు ఉంటారన్నా ఫిలిప్పీ పట్టణం దగ్గర పౌలు గారితో? లూకా ఉంటాడు, తిమోతి ఉన్నాడు, ఇంకా ఆయనతో ఉండే టీం ఉన్నారే, వాళ్ళందరినీ చూపించి అంటున్నాడు, మమ్మల్ని చూడండి, మా లైఫ్ స్టైల్ చూడండి, మేముండే విధానం చూడండి, మా బోధ ఒక్కటే కాదు, మా పోలిక చూడండి, మేము మీతో ఉండే పద్ధతి రీతి చూడండి, మేమేమో సిలువను మోస్తున్నట్టుగా కనిపిస్తున్నాం అన్నా. ఒక విశ్వాసి జీవితం ఎలా ఉండాలంట? సిలువను మోస్తున్నట్టుగా. మా జీవితాల్లో ప్రభుని, సిలువ వేయబడిన ప్రభు కనిపిస్తున్నాడు. సిలువ భారం మా మీద ఉంది, సిలువ ప్రభావం మా మీద ఉంది, పునరుద్ధానపు శక్తి మాలో ఉంది. అడుగడుగునా శ్రమ పడుతున్నాము, అడుగడుగునా ప్రభు కోసం వధించబడుతున్నాము. ఇది భక్తుడైన పౌలు గారి యొక్క అనుభవం, లేకపోతే ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. కానీ కొందరున్నారంట, వాళ్ళు ఎలా ఉన్నారంటనా? మీరు చదవలేదా? నాశనమే వారి అంతము. వారు దేనికోసం అంట? ఫుడ్. వారి కడుపే వారి దేవుడు. ఒకవైపు జీవించే వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే సిలువను మోస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడంటే అసలు ఆయనకి సిలువ, శ్రమ, కష్టం, నొప్పి, బాధ ఏం లేదు. ఏంటిదంట ఆయన ఫోకస్ అంతా దేని మీద? కడుపు మనకు బాగా దొరుకుతుందా లేదా, దొరుకుతుందంటే మనకు అన్నీ సౌకర్యంగా ఉంటాయి లేదా. మోటివ్స్ అంటే ఉద్దేశం. భక్తుడైన పౌలు గారు అంటున్నారు, మా దృష్టి, మా ఉద్దేశం అంతా సిలువ, మా ప్రభు, ఆయన మీకు మేలు జరగాల. కానీ కొందరు వీళ్ళు అంటున్నారు, ఇంకొక వైపు భాగం అంటున్నారు, వీళ్ళకి వాళ్ళ కడుపు, నేను ఇక్కడ ఉంటే, లేకపోతే నేను మీ మధ్యలోకి వస్తే, నేను ఈ పని చేస్తే నాకేంటి ఫాయిదా,
నాకేంటి బెనిఫిట్ కదన్నా. కడుపే వారి దేవుడు ఇంకొక మాట అన్నాడు కదా, వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుందంట బాబు? భూ సంబంధమైన వాటి మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. వీళ్ళు కూడా సిలువకు శత్రువులు. అంటే ప్రభువుని గురించి చెప్పేటటువంటి సాక్ష్యానికి వీళ్ళు శత్రువులుగా పనిచేస్తారు, విరోధులుగా పనిచేస్తారు. నువ్వేం కష్టపడక్కర్లేదండి, దేవుని దగ్గరికి వస్తే అంతా సుఖంగా ఉంటుంది, మంచి లైఫ్ స్టైలు, మంచి విధానము. వీళ్ళ దృష్టి భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఉంటుంది. వారు సిలువకు శత్రువులు అంటున్నాడు కదా. దైవత్వాన్ని అటాక్ చేసేవాళ్ళు క్రీస్తు విరోధులు. ప్రభువు యొక్క సిలువ సత్యాన్ని, లేకపోతే సాక్ష్య జీవితం అని చెప్పుకుందామా, ప్రభువుని పోలి జీవించే విధానానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు, వ్యతిరేకంగా జీవించేవాళ్ళు, వ్యతిరేకమైన ఉద్దేశాలను ప్రజలలో నాటేవారు, వాళ్ళని కూడా భక్తుడైన పౌలు అంటున్నాడు సిలువకు శత్రువులు. ఇంకొందరు ఉంటారంటన్నా, భక్తుడైన పౌలు గారే ఇంకొక గ్రూపుని చెప్పాడు, వాళ్ళని ఏమంటాడంటే సంఘానికి శత్రువులు. చూడండి అన్న, ఎఫెసీ పత్రికలో అపోస్తుల కార్యాల గ్రంథం ఎఫెసీ పట్టణపు విశ్వాసులను పిలిచి పౌలు గారు ఆ మాటను చెప్పడాన్ని మనం చూస్తాం. 20వ అధ్యాయం 29వ వచనం మనం చదువుదామా? అపోస్తుల కార్యాల గ్రంథం 20:29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, కనికరించరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. బయట వాళ్ళ గురించి కాదు ఇది అన్న, మీలో నుంచే బయలుదేరతారు. అమ్మ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు, ఒకటి యేసయ్య దైవత్వాన్ని వీళ్ళు విరోధిస్తారు, ఒక గ్రూపు. 2 యేసయ్య వారి యొక్క సిలువ సత్యాన్ని, దీనత్వాన్ని, సరళమైన జీవిత విధానాన్ని, ఆత్మ సంబంధమైన విషయాల్ని విరోధించే వాళ్ళు, ఇదిగో 2వ గ్రూపు, సిలువ శత్రువులు అంటున్నారు. వీళ్ళు ఇంకొక గ్రూప్ ఉన్నారంట, వీళ్ళు ఏం చేస్తారు? సంఘానికి శత్రువులు. వీళ్ళు ఏం చేస్తారంట? వంకర మాటలు చెప్పి సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ఏం చేస్తారంట బాబు? ఈడ్చుకుపోతారు. అంటే వీళ్ళని మీరేమని చెప్తారు? ఏమని చెప్పచ్చు వీళ్ళని? సంఘాన్ని విచీల్చేవాళ్ళు, భాగించేవాళ్ళు, తప్పించేవాళ్ళు. ఒక సేవకుడు మొన్న మధ్యన మాట్లాడుతూ అన్నాడు, అన్న ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కుండలో చేపలు పడతారు. ఎక్కడంటమ్మా? కుండలో చేపలు ఎక్కడ పడతాం? మామూలుగా అయితే చెరువులో పట్టాలా, లేకపోతే నదిలో పట్టాలా. కానీ వీళ్ళు ఎక్కడ పడతారంట? ఒక ఆయన ఆల్రెడీ చేపలు పట్టుకొని కుండలో నింపుకున్నాడంట. ఆ నింపుకున్న కుండల్లో వీళ్ళు ఏం చేస్తారంట? గ్యాలాలేసి ఆ నింపుకున్న కుండల్లో నుంచి చేపల్ని వీళ్ళు పడతారంట. అంటే సంఘాల్లో ఉన్న వ్యక్తులని, చర్చికి వచ్చే వాళ్ళని, ఆల్రెడీ విశ్వాసంలో ఉన్న వాళ్ళని వంకర మార్గంలోనికి తీసుకుని పోతారు. జాగ్రత్త, వీళ్ళని సంఘ శత్రువులు అంటారు, సిలువకు విరోధులు, సంఘానికి విరోధులు. మీరు వెళ్ళే చర్చి మంచిది కాదు, ఆ చర్చి మంచిది కాదు, ఈయన మంచోడు కాదు, మా దగ్గరికి రండి. ఎందుకు రావాలా? ఆశీర్వాదాల కోసం రావాలా? ఏదో ఒకటి వంకర మాట మభ్యపెట్టేవాళ్ళు. ఇదిగో ఇక్కడ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆచారాలని చెప్పారు. వీళ్ళని జుడాయిజర్స్ అంటారు, యూదులు అన్నమాట. వాళ్ళని గురించే భక్తుడైనటువంటి పౌలు గలతీ పత్రికలో కూడా చెప్పాడు. చూడండి అన్న, గలతీ పత్రికలో కూడా ఆ మాటలు మనకు కనిపిస్తాయి. గలతీ పత్రిక 4:17 చూద్దామా? 4:17, 16-17 చూద్దాం. 4వ అధ్యాయం గలతీ పత్రిక 16వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీతో నిజం చెప్పినందున మీకు శత్రువునయ్యానా నేను? వారు అంటే మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు.
మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటకు త్రోసివేయ. అబ్బో, 5వ అధ్యాయం చూడండి అన్న, 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, గల్తీ పత్రిక. అరే మీరు బాగా పరిగెడుతున్నారు కదా గల్తీ విశ్వాసులారా. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఎవరో మిమ్మల్ని పాడు చేసే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చేశారు అన్న. వీళ్ళ గురించి 2 మాటలు చెప్పాడు కదా. 4:17 వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు. వాళ్ళలో 2 విషయాలు భక్తుడైన పౌలు చెప్తున్నారు. ఏంటిదంట? ఒకటి, వాళ్ళలో ఏముంటుందంటన్నా? ఆసక్తి. ఆసక్తితో వెంటాడతారంట. ఎలాగమ్మా? దే వెరీ వెరీ జీలియస్. ఆసక్తి. ఎట్లాగా? సంఘంలో ఉన్నోడి మీద ఆసక్తి ఎందుకు అన్న? మీకు అర్థమవుతుంది కదా నా మాటలు. దేవుని వెంబడిస్తున్న విశ్వాసి వెంటబడతారు వీళ్ళు. అలాగా విశ్వాసులను వెంబడించి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ ఆసక్తి చూపిస్తూ, అబ్బా ఆసక్తి ఒకటి, రెండోది మోటివ్ ఒకటి. మోటివ్ ఏంటంటన్నా? మేలు కోరేవాళ్ళు కాదు. ఆసక్తిని చూస్తే మనం ఫ్లాట్ అయిపోతాం. అబ్బా ఈయనేంటి ఇంత కేర్ చూపిస్తున్నాడు, నా కోసం కారు పంపిస్తున్నాడు, నా కోసం అట్లా చేస్తున్నాడు, భోజనం అరేంజ్ చేస్తున్నాడు, 500 ఇస్తున్నాడు. ఇవన్నీ చూసేటప్పటికి ఒక విశ్వాసం ఏమైపోతాడన్నా? పడిపోతాడు. ఇంతకీ ఆసక్తి ఉంది కానీ దాని వెనక ఉద్దేశం ఏంటంట? మీ మేలు కోరేవాడు కాదాయన. మిమ్మల్ని ఏం చేస్తాడంట? ఏమన్నాడన్నా? మిమ్మల్ని బయటికి త్రోసివేయాలనుకుంటున్నాడు. ఎక్కడికన్నా బయటికంటే అది బయటికి దోసేస్తే ఎక్కడికి పోతావు? లోకంలో పడ్డావు. అప్పుడు ఆయన నిన్ను తీసుకుంటాడనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు భక్తుని యొక్క సహవాసంలో నుంచి, క్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసంలో నుంచి మొదట నిన్ను బయటికి తీసి అప్పుడు నిన్ను ఆయన వెంట తిప్పుకోవటానికి ప్రయత్నం చేసే వంచకులు, వీళ్ళని సంఘానికి శత్రువులు, సిలువకు శత్రువులు, క్రీస్తు ప్రభు వారి యొక్క సత్యానికి దైవత్వానికి విరోధులుగా పనిచేసే వాళ్ళకి భక్తుడైన యోహాన్ గారు అంటున్నారు, అలాంటి వంచకులని మీరేం చేయాలా? డోర్స్ క్లోజ్ చేయాలా. అందుకనే భక్తుడైనటువంటి యోహాను చెప్పిన మాటల్లో మీ ప్రేమ సత్యముతో కూడినదిగా ఉండాలా కదన్నా. విశ్వాసుల యొక్క ప్రేమ దేంతో మిళితమై ఉండాలో యోహాను పత్రికలో మనం చూద్దాం. చూడండి, యోహాను భక్తుని యొక్క పత్రిక 2వ అధ్యాయం. యోహాను పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం, అంటే ఒకే అధ్యాయం ఉంటుంది. 3వ వచనాన్ని మనం చూద్దామా? 3వ అధ్యాయం. సత్య ప్రేమలు మనయందుండగా ఏమున్నాయంటనా? సత్యం ఉండాలా, ప్రేమ ఉండాలా. ఇదిగోండి, బోధ ఉండాలా, ప్రేమ ఉండాలా. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. విశ్వాసుల యొక్క ప్రేమ, విశ్వాసుల యొక్క చారిటీ అంటాం కదా బాబు. చారిటీ అంటే మనం ప్రేమ చూపించటం మంచిదే, కానీ ఆ ప్రేమ కొన్నిటితో మిళితమై ఉండాలా, అసోసియేటెడ్గా ఉండాలా, కలపబడినదిగా ఉండాలా. నేను అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తానండి, నేను అంతా ఒకేలాగా అందరినీ సమానంగా చూస్తానంటే అది దైవికమైన ప్రేమ యొక్క లక్షణం కాదు. మరి అలాగైతే ఎవరి డినామినేషన్ వాళ్ళు ప్రేమిస్తారు? కావచ్చుగాక. సహవాసం మంచిదే, కానీ సత్యముతో కూడినటువంటి ప్రేమ, సహవాసం దేవుని పిల్లల జీవితాల్లో ఉండాలా. సత్యం అంటే వాక్యానికి సంబంధించినటువంటి సంగతి అన్నమాట. మనం సరళంగా దీన్ని అర్థం చేసుకోవటానికి విశ్వాసుల యొక్క ప్రేమ
వాక్య సత్యంతో మిళితమైనదిగా ఉండాలా. వాక్యానికి ఎందుకు విశ్వాసుల ప్రేమ లోకస్తుల ప్రేమ వేరువేరుగా ఉంటాయంటే, విశ్వాసుల యొక్క ప్రేమ చాలా ప్రత్యేకమైన ప్రేమ. ఎక్కడి నుంచి వచ్చిందన్న ఈ ప్రేమ? ఇప్పుడు లోకంలో కూడా భార్యాభర్తల ప్రేమ ఉంటుంది, ఫ్రెండ్స్ ప్రేమ ఉంటుంది, ఫ్యామిలీ ప్రేమ ఉంటుంది కదన్నా. ఆఫీసుల్లో మనం కలిసిమెలిసి ఉంటాము. మరి దేవుని పిల్లల ప్రేమకి లోకంలో ఉండే ప్రేమకి ఏంటి తేడా? ఏంటిదో తేడా మనం చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను భక్తుడే తను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం 4:7. ప్రియులారా, ఇది విశ్వాసుల ప్రేమ. మనము ఒకరినొకడు ప్రేమించుకుందాము. ఏలయనగా, ఈ మాట గుర్తుపెట్టుకోండి అన్న, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని ఎరుగును. ఇప్పుడు విశ్వాసుల్లో ఉండే ప్రేమకి అవిశ్వాసుల్లో ఉండే ప్రేమకి ఏంటిదమ్మా వ్యత్యాసం చెప్పగలరా? మనలోని ప్రేమ దేవునిలో నుండి పుట్టిన ప్రేమ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. లోకంలో ఉండే ప్రేమ, మనం ఏ కుటుంబంలో పుట్టామో, మా ఫ్యామిలీ అండి, మా కులం అండి, మా గ్రామం అండి, మా భాష అండి, లేకపోతే మా ఉద్యోగం అండి, మా కంపెనీ అండి, అక్కడ ప్రేమ అది అక్కడ వరకే ఉంటుంది. మీ కుటుంబాలు విడిపోతే అంతా పోయినట్టే. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవునిలో నుంచి పుట్టిన ప్రేమ అలా పుట్టలేదు కదా. దేవునిలో నుంచి కలిగిన ప్రేమ ఎలాంటిదంటే, బలహీనులంగా ఉండగా, పాపులంగా ఉండగా, యోగ్యత లేకుండా ఉండగా ఆయన అందరినీ ఆయన ప్రేమ చేత, సిలువ చేత చేర్చుకొని దేవుని కుటుంబంగా చేశాడు. ఇప్పుడు దేవుని పిల్లల మధ్యలో వ్యత్యాసాలు, తారతమ్యాలు, విభేదాలు, అవకతవకలు లేవు, ఉండకూడదు. ఇలా పుట్టింది దేవుని ప్రేమ మన హృదయాల్లో. ఇది మామూలుగా లోకం చెప్పుకునే ప్రేమ లాంటి ప్రేమ కాదు. అంటే బయట అన్న ఇద్దరం ఫ్రెండ్స్, విశ్వాసులు కూడా బయట ఉండేలాగా ఇద్దరు ఫ్రెండ్స్ కాదు అన్న, అర్థమైంది కదా. బావా బామర్దులు బయట ఉంటారు, లేకపోతే మామ అల్లుళ్ళు బయట ఉంటారు, తండ్రి కొడుకులు బయట ఉంటారు, అది బయట ప్రేమ. ఇప్పుడు సంఘంలో ప్రేమ ఇద్దరు విశ్వాసుల మధ్యలో, సోదరులు, సహోదరీలు మన మధ్యలో ఉండే ప్రేమ ఎలాంటి ప్రేమ అంటన్నా? బావ బామర్దుల మధ్యలో ఉండే ప్రేమ లాంటిది కాదు బయట. మీకు అర్థమవుతుంది కదా. బయట ఉండేలాంటి ప్రేమ కాదు, ఇది దేవునిలో నుండి పుట్టిన ప్రేమ. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన వ్యక్తిగతమైన సంబంధాల్లో మన మధ్యలో ఉండే ప్రేమ అన్న దేవునిలో నుంచి పుట్టిందన్న కదా. క్షమాపణ, పాపులం, దేవుని పిల్లలం, మార్చబడ్డాం, ఒకవైపే వెళ్తున్నాం, చచ్చిపోతే పరలోకానికి వెళ్తాం, ఒకే నిరీక్షణ, ఒకే గురి, ఒకే విశ్వాసం, ఒకే యజమానుడు, ఒకే తండ్రి. ఇది దైవికమైన ప్రేమ. ఇప్పుడు ఈ దైవికమైన క్రీస్తు ప్రభు వారిలో పుట్టిన ఈ ప్రేమలో మన ప్రేమతో కొన్ని ముడిపడిన కలిసి ఉండే అన్నమాట కదా. ఈ ప్రేమతో కలిసి ఉండాల్సింది ఏంటంటే సత్యం కదా. మనం చూడండి, ఎఫెసీ పత్రికలో కూడా మాట కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక చూడండి అన్న, 4వ అధ్యాయం 15వ వచనం చూద్దామా. 4:15 ప్రేమతో కలిసి ఉండవలసినటువంటి ఒక అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రేమతో కలిసి ఉండవలసినటువంటి ఒక అంశం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏముండాలంట బాబు? ప్రేమతో కలిసి. వెరీ గుడ్. దేవుని పిల్లల ప్రేమలో అబద్ధం ఉండదు కదా, అసత్యం ఉండదు. ఇద్దరు విశ్వాసులైన భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఉదాహరణకి. ఎవరమ్మా? దేవుని ప్రేమలో ఉన్న విశ్వాసులైన భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భర్త జీతం ఎంత? భార్యకి తెలుసా తెలీదా అన్నా? తెలుసా? ఒకవేళ భర్త అంటున్నాడు, నేను కానీ భార్యకి ఈ మాట చెప్పాను అనుకోండి,
నేను అంటున్నాను, భార్యను ప్రేమిస్తున్నా, నేను విశ్వాసిని, రొట్టె విరుస్తున్నా, దేవునిలో ఉన్నా, కానీ భార్యకి ఏం చెప్పట్లా? నిజం చెప్పట్లా. నాకేమో 20,000 జీతం, నేను ఎంత చెప్తున్నా? హనీ నాకెంత జీతం, నాకు 5,000 అంటున్నా. కానీ మళ్ళీ మందిరంలో అమ్మో నా భార్య చాలా, అసలు నా లైఫ్ అన్నా, నా ఊపిరన్నా, ఆమె లేకపోతే నేనున్నా. నిజమేనా అన్న నిజమేనా బాబు? అది అందుకని మనం చూద్దాం. చూడండి, మనం అనేకమైన వాక్య వచనాలు చూడొచ్చు. అయ్యా బాగా చెప్పారు, మంచి మాట. మీరు అన్న మాటను చూస్తే నాకు ఆ మాట గుర్తొచ్చింది. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదామా? 12:9, రోమాపత్రిక 12:9. మీ ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండాలి, చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదానిని. అబ్బో, ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాశాడు భక్తుడైనటువంటి పౌలు గారు. 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం అంతా దేన్ని గురించన్నా చెప్పబడింది? ఆచరణాత్మకమైన విషయాలతో నింపబడినటువంటి అధ్యాయం కదా. ఆచరణాత్మకమైన సంగతులతో నింపబడి. రోమాపత్రిక 5 మాటల్లో చెప్పుకోవచ్చు. రోమాపత్రిక ఎన్ని మాటలు బాబు? 5 మాటలు. 1, కండెమ్నేషన్ అంటారు, అంటే దేవుని యొక్క శిక్షకు అందరూ లోనయ్యారు, ఎవడు తప్పించుకోవడానికి లేదు. అన్యుడు దేవుని ముందు తీర్పులో పాపే అపరాధే, యూదుడు దేవుని ముందు తీర్పులో పాపే అపరాధే. దాన్ని ఇంగ్లీష్లో కండెమ్నేషన్ అంటారు, అంటే శిక్షావిధికి పాత్రలు, ఎవడు తప్పించుకోవడానికి లేదు. కానీ అందరికీ జస్టిఫికేషన్ అంటారు. జస్టిఫికేషన్ అంటే నీతిమంతులంగా చేయబడ్డాం, ఎవ్వరూ శిక్షావిధి కింద ఉండనక్కర్లేదు. అందరూ శిక్షావిధి కిందకు వచ్చాము, కానీ అందరూ నీతిమంతులుగా తీర్చివేయబడ్డారు. దాన్ని జస్టిఫికేషన్ అంటారు కదా బాబు. అందరూ నీతిమంతులయ్యారు యేసయ్యనందు విశ్వసించుట ద్వారా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి దేర్ఫోర్ నో కండెమ్నేషన్, ఇంకా శిక్ష లేదు. ఆయన్ని నమ్ముకుంటే చాలు, నువ్వు నీతిమంతుడు అవుతావు. అది 2వ అంశం. 3వ అంశం శాంక్టిఫికేషన్, అంటే పవిత్రీకరించబడటం. యేసయ్య వారితో తిరిగి లేచినట్టుగా బాప్తిస అనుభవంలో లోబడిన వారు యేసయ్యలాగా పునరుద్ధానులుగా లేచారు. నూతనమైన జీవితంలో ప్రతినిత్యం జీవిస్తాం. మన అడుగుల్లో, మన జీవిత విధానంలో, మన ప్రవర్తనలో శాంక్టిఫికేషన్. పాప స్వభావం ఇంకా ఉంది మనలో, లేదన్నా? అందరిలో ఉంటుంది, ముసలోళ్ళలో ఉంటుంది, కుర్రోళ్ళలో ఉంటుంది, సిస్టర్లో ఉంటుంది, కనబడరు, కనిపిస్తారు, అంతే. అందరిలో ఉంది. పాప బలం ఉంది ఇంకా. పాపము యొక్క శిక్ష మన నుంచి తప్పించేశాడు దేవుడు, కానీ పాపము యొక్క ప్రభావం ఇంకా మనలో ఉంది, లోకంలో ఉంది. అది ఎప్పుడు మనల్ని గుచ్చుతూ ఉంటుంది, కొన్నిసార్లు పడిపోతాం. అందుకని శాంక్టిఫికేషన్, పవిత్రీకరించబడతా ఉంటాం. ఆ పాప ప్రభావం నుంచి మన జీవితాలు ప్రతినిత్యం గెలుస్తూ ఉండాలా, జయిస్తూ ఉండాలా, ఓడిపోయినా ప్రభు వైపు చూసి ముందుకెళ్తా ఉండాలా. దీన్ని శాంక్టిఫికేషన్ అంటారు. 3వది గ్లోరిఫికేషన్, అలా మహిమపరచబడటం. కండెమ్నేషన్, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ప్రభువుతో నడుస్తూ ఉంటే నిత్య మహిమలో మనం మహిమలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు భక్తుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి. ఏ బట్టి అన్నా? 12:1 చదవండి అన్న. కాబట్టి అంటే ఏంటంటే, చిన్నప్పుడు మనం ఒకటి చెప్పేవాళ్ళం కదా బాబు, అరే నేను నీకు 100 రూపాయలు ఇస్తా, 100 రూపాయలు ఇస్తా, ఈ పని చేయి. ఏ పని చేస్తే? నేను చెప్పిన పని ఏదో ఒకటి. అరే నువ్వు ఆ కొట్టుకెళ్ళి నా కోసం ఒక ఐస్ క్రీమ్ తీసుకురారా, తెస్తే నీకేమిస్తా? 100 రూపాయలు ఇస్తా అన్నాం అనుకోండి. ఇక్కడ అలా కాదు. అరే నీకు 100 రూపాయలు ఇచ్చేసే కదా, నీకు 200 ఆల్రెడీ ఇచ్చా కదా, మరి నువ్వు నా మాట వినవా? రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందమ్మా? నువ్వు నా మాట వింటే, నేను చెప్పింది చేస్తే నీకేమిస్తా? నేను ఆశీర్వాదాలు ఇస్తా, బ్లెస్సింగ్ ఇస్తా, డబ్బులు ఇస్తా, మేలులు ఇస్తా. అది పాత నిబంధన స్టైల్ అనమాట. పాత నిబంధన విధానం ఏంటంటే, నువ్వు నా మాట వింటే స్వాస్థ్యం ఇస్తా, నువ్వు నా మాట వింటే వర్షం ఇస్తా, నువ్వు నా మాట వింటే సమస్తం ఇస్తా. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో ప్రభు అంటున్నాడు, నేను నీకు అంతా ఇచ్చేసా కదా, నేను నీకు అన్నీ ఇచ్చేసా కదా,
ప్రియకుమారుని ఇచ్చా కదా, రక్షణ ఇచ్చా కదా, పరలోకం ఇచ్చా కదా, అంతా నీ మీద నీకు ఫ్రీగా ఇచ్చేశాను కదా, మరి నా మాట వింటావా? అది రోమాపత్రిక 12. కాబట్టి ఆయన నీకు అన్నీ ఇచ్చేశాడు కాబట్టి, ఆయన నీకు అంతా ముందే ఇచ్చాడు కాబట్టి, నువ్వు ఇప్పుడు నీ శరీరాన్ని ప్రభువుకి ఇవ్వాలా. నీ శరీరాన్ని ఎవరికి ఇవ్వాలా? ప్రభువుకి ఇవ్వాలా. నీ శరీరం ఇవ్వటం అంటే ఎలాగన్నా? శరీరాన్ని దేవుడికి ఇవ్వటం అంటే ఎట్లాగా? అంటే ఇప్పుడు మన శరీరాన్ని తీసేసి దేవునికి ఇచ్చేయాలా? మరి ఎలాగా? దాని అర్థం ఏంటి? దాని భావం ఏమిటి అన్న చూడండి. దాని భావం ఏమిటో అక్కడే చెప్పాడు. 12:2 1-2 చదువుతారు బాబు. రోమాపత్రిక 12:1-2. సహోదరులారా, పరిశుద్ధమును ఆయనకి సమర్పించుకొనుడని పాత నిబంధనలో ఆజ్ఞాపిస్తాడు, నువ్వు ఇది చేస్తేనే నీకు దీవెన. కానీ కొత్త నిబంధనలో బతిలాడుతున్నాడు, అయ్యా ప్లీజ్ చేయండి రా అంటున్నాడు. ఇలాంటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఇదిగోండి ఇక్కడ వచ్చింది మీకు ఆన్సర్. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన. అన్నా విన్నారా? మీ శరీరాలు సమర్పించటం అంటే దాని అర్థం ఏంటంటే, మీ మనస్సు మారి నూతన పరచబడుతూ రూపాంతరం చెందుతూ దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా జీవించే పద్ధతి ఉందే, ఆ పద్ధతిని మీ శరీరాలు బలిపీఠం మీద పెట్టిన దానితో సమానం. ఆన్సర్ దొరికిందా? మీరు కాన్సన్ట్రేషన్తో వింటే అర్థమైద్ది కదమ్మా. ఏంటిది ఆన్సర్? ఆన్సర్ ఏంటో చెప్పండి. మనస్సు మారి నూతన పరచబడుతూ రూపాంతరం చెందుతూ దేవుని చిత్తమేదో తెలుసుకుంటూ మన శరీరాలను ఆయనకు ఇష్టమైనట్టుగా జీవించే పద్ధతి, ఆయన చిత్త ప్రకారం జీవించే రీతి విధానం ఉందే, దాన్ని ఏమంటారు బాబు? మన శరీరాల్ని ఆయనకి బలిపీఠం మీద పెట్టిన దాంతో సమానం. పాత నిబంధనలో ఒక గొర్రెను తెస్తే బలిపీఠం మీద ఎట్లా పెడతామమ్మా? దాన్ని కట్ చేయాలా? కట్ చేయటం అంటే దానికి వధించాలా? వధిస్తే అది చచ్చిపోయింది, అది కదలదు. బలిపీఠం మీద కొట్టుకొని గిలగిలా కొట్టుకొని ఏమైపోయింది? అది డెడ్ అయిపోయింది అంతే. కానీ కొత్త నిబంధనలో బలిపీఠం మీద పెట్టేది ఏంటో తెలుసా? ఏంటిదమ్మా? మీరు నేను మన శరీరాలను పెట్టామంటే ఆయన చిత్తంలో కత్తిపడింది అనుకోండి, ఏం చేయాలా? మనసు మారి రూపాంతరం చెంది ఇది దేవుని చిత్తం అని మౌనంగా భరిస్తూ వెళ్ళే పద్ధతి ఉందే, దాని అర్థం నీ శరీరాన్ని బలిపీఠం మీద సజీవంగానే ఉంది, ఇంకా చావలా నీ శరీరం. నువ్వు బతుకుతూనే ఉన్నావు, నడుస్తూనే ఉన్నావు, నీ మనసు మారుతూ ఉంది, రూపాంతరం చెందుతూ ఉన్నావు, ప్రభు కోసం నిన్ను నువ్వు చంపుకుంటా ఉన్నావు. దేవుడు వేసే దెబ్బ, దేవుడు వేసే హ్యామర్స్, దేవుడు వేసే ఆయన చిత్త ప్రకారంగా మన జీవితంలో జరిగించడానికి ఆయన వేసే ప్రతి అడుగులో నువ్వు ఒప్పుకుంటున్నావు. ఆ ఒప్పుకుంటూ జీవించే విధానం ఉందే, అది మన శరీరాలు ఆయనకి సమర్పించటం అని దాని భావం. ఇప్పుడు అలా దేవునికి మన శరీరాలు అప్పగించినప్పుడు సంఘములో మన జీవితం ఎలా ఉంటుందంటే అవయవాలంగా ఉంటాము. చూడండి అన్న, కింద వచనం 12:3 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నింటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో
అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరము ప్రత్యేకముగా అవయవములమై. ఎక్కడన్నా ఇది ఒకళ్ళకొకళ్ళు అవయవం? ఇక్కడ అంటే ఫస్ట్ ఏమో దేవుని కొరకు మన జీవితాలు, 2 సంఘంలో ఒకరికి ఒకరు. ఇప్పుడు చెప్తున్నాడు ఆ మాట. ఏ మాట? అయ్యగారు చెప్పాడే, ఏంటిది? మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను. 9 చూడండి, 12:9. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని. అంటే ఏంటన్నా? దాని అర్థం ఏంటంటే సంఘంలో ఒకరితో ఒకరు చూపించుకునే ప్రేమ భావాలలో ఏముండదంటన్నా? కపటం లేదు. అయ్యగారు అన్న మాటకి ఈ విషయం నాకు గుర్తొచ్చింది. ఏంటిది? కపటము లేని ప్రేమ. విశ్వాసుల యొక్క ప్రేమ సత్యముతో కూడినది, కపటము లేనిది, పవిత్రతతో కూడినది. అనేకమైన విషయాలు మనం చెప్పుకోవచ్చు. కొన్ని 2-3 మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. 1, నంబర్ 1, దేవుని పిల్లల ప్రేమ పవిత్రతతో, సత్యముతో కూడినదిగా ఉండాల. ట్రూ అండ్ హోలీ, సత్యవంతమైన ప్రేమగా ఉండాల. భార్యాభర్తల మధ్యలో దాపరికాలు ఉండకూడదు. మొబైల్లో ఉండకూడదు బాబు? పిన్నులు, పాస్వర్డ్లు ఉండకూడదు. లేకపోతే బ్యాంక్ అకౌంట్లు సీక్రెట్గా ఉండకూడదు. సంబంధాలు రహస్యంగా ఉండకూడదు. అవసరం కొద్దీ మేలు కొరకు ఏదైనా మనం సర్ప్రైజింగ్గా సీక్రెట్గా చేద్దాం అనుకోవచ్చు, కానీ ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా భార్యని కష్టపెట్టడానికి భర్త, భర్తను కష్టపెట్టడానికి భార్య, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా సంఘంలో మేమందరము ప్రేమ కలిగిన వాళ్ళమేనండి అని అంటే అది దైవికమైన ప్రేమ? నో, అది కాదు కదన్నా. దైవికమైన ప్రేమలో, నిజమైన ప్రేమలో సత్యం ఉంటుంది, ట్రూత్ ఉంటుంది, దాపరికం ఉండదు. అలాగైతే దేవుని పిల్లల మధ్య ప్రేమ సత్యవంతమైనదిగా ఉండాలి. 2వది ఇక్కడ అంటున్నాడు కదా, మీరు చెడ్డదానిని అసహించుకోండి, మంచిదానిని హత్తుకోవాలా. ప్యూరిటీ ఉండాలా, పవిత్రత ఉండాలా. నేను ప్రేమిస్తున్నాను కానీ ఆ ప్రేమలో పవిత్రత లేకపోతే ఆ ప్రేమకు అర్థం లేదు. వారన్ విఎస్బి అనే ఒక గొప్ప దైవ సేవకుడు, నాకు ఇష్టమైన దైవ సేవకుడు, ఆయన ఒక మాట రాశాడు. పవిత్రతతో లేని ప్రేమ భ్రష్టత్వం అన్నాడు. పవిత్రత లేదు, ప్రేమ ఒక్కటే ఉంది, దాన్ని ఏమన్నాడు తెలుసా? భ్రష్టత్వం అన్నాడు. కానీ అదే దాన్ని రివర్స్లో ఏం చెప్పాడంటే, పవిత్రత ఒక్కటే ఉంది, ప్రేమ లేదు, దాన్ని ఏమన్నాడంటే క్రూరత్వం అన్నాడు. అంటే క్రూయాలిటీ. నేను అసలు ప్రేమ చూపించట్లా, శిక్షిస్తున్నా, నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ప్రేమ చూపించట్లేదు, కానీ అన్ని నియమాలే చెప్తున్నా, అది క్రూరత్వం. కానీ నేను ఓన్లీ అంతా ప్రేమే అంటున్నా, ఒక క్రమమైన పవిత్రమైన విధానం లేకపోతే ఆ ప్రేమలో అది భ్రష్టత్వం అన్నాడు. అంటే అందరినీ ప్రేమించడం, అంతా ప్రేమించడం, ఎటైనా పోవటం, ఎవరినైనా ఒకేలాగా చూడటం, అది భ్రష్టత్వం. కాబట్టి దేవుని పిల్లల ప్రేమ 1 సత్యంతో కూడి ఉండాలి, 2 పవిత్రతతో కూడి ఉండాలి, 3 ఒక మాట చూస్తారా, ఓపిక ఉందా? చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:9 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచి అగుటకు చాలనా మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో. మన ప్రేమ దేంతో కూడినదిగా, కలిసినదిగా ఉండాలి. 1 సత్యంతో కలిసి ఉండాలి, 2 పవిత్రతతో కూడి ఉండాలి, 3 ఇంకా ఏంటిదన్నా తెలివితో. తెలివి అంటే మనం సింపుల్గా చెప్పుకుందామా, జ్ఞానంతో కూడిన, విజ్డమ్ కదా.
అన్న ప్రేమ ఉంది కానీ తెలివి లేకపోతే అది కూడా ప్రమాదమే. బాబు మీకు అర్థమవుతుందా? ప్రేమ ఉంది కానీ తెలివి లేదు, ఆలోచన లేదు. భర్త చాలా అలసిపోయి వచ్చాడు పాపం, మీరేమో చాలా ప్రేమగా ఆయన చక్కగా రెస్ట్ తీసుకోవాలనో లేకపోతే పీస్ఫుల్గా కూర్చోవాలనో ఉన్నాడు. ఒకవేళ మనం చేసేది కూడా మంచిదే, ప్రేమగా మీరు చాలా శ్రేష్టమైన భోజనం చేశారు, తెచ్చి అప్పుడు తినమంటే ఆయనకేమో ఇష్టం లేదు. అప్పుడు ఎలా ఉంటుంది సిట్యువేషన్ అన్న? చాలా అదిగోండి కడుపు అదే దాన్నే జ్ఞానయుక్తమైన ప్రేమ. ఇట్స్ అ వైస్ థింగ్. సిమిలర్ అటువైపు కూడా భార్య తనకేదో అయిష్టంగా ఉంది, లేకపోతే తనకు అనుకూలంగా లేని సిట్యువేషన్లో ఉంది. భర్త ఒక విషయాన్ని చేయమనో లేకపోతే ఇన్సిస్ట్ చేస్తున్నారనుకోండి, వంట చేయమనో లేకపోతే వెళ్దామనో షాపింగ్కి వెళ్దాం. అప్పుడు భర్త చేసే ప్రేమ మంచిదే, కానీ అది జ్ఞానంతో కూడినది కాదు కదా. వీ షుడ్ బి డిజర్నింగ్, వైజ్ ఇనఫ్ టు షో, టు ఎక్స్ప్రెస్ అండ్ టు షేర్ అవర్ లవ్ విత్ వన్ అనదర్. ఒకరితో ఒకరు మన ప్రేమ జ్ఞానంతో కూడినదిగా ఉండాలి. ఆఖరిగా దేవుని పిల్లల ప్రేమ క్రమశిక్షణతో కూడినదిగా ఉండాలి. క్రమశిక్షణ అంటే అన్న క్రమశిక్షణ, డిసిప్లిన్ కదా. హెబ్రీ పత్రికలోనే రాస్తాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరైనా ఉన్నారా? తండ్రి ప్రేమించేవాడే ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, బెత్తం ఉపయోగిస్తాడు, చెవి మెలబెడతాడు, తొడపాశం పెడతాడు, గద్దిస్తాడు. ఈ నేటి దినాల్లో విశ్వాసుల మధ్యలో, సంఘాల మధ్యలో, కుటుంబాల మధ్యలో కొంచెం క్రమశిక్షణ చూపిస్తే చాలు ఏమనుకుంటున్నారు? ఈయన క్రూరుడన్నా, ప్రేమ లేనోడన్నా, రే కష్టపెడుతున్నాడు, పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, కుటుంబాలు అర్థం చేసుకోవట్లేదు, సంఘం అర్థం చేసుకోవట్లేదు, యవనులు అర్థం చేసుకోవట్లేదు. అంతకుముందు దినాల్లో ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, పెద్దవాళ్ళు టీచర్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చెప్తారు? సార్ పిల్లోడిని ఏం చేయండి, బాగా కొట్టండి అని చెప్తారు. ఈ రోజుల్లో ఎందుకు కొట్టారు సార్? ఏమనుకుంటున్నారు? మా పిల్లోడిని క్రమశిక్షణ లేని ప్రేమ. అఫ్కోర్స్ టీచర్స్లో కూడా మార్పు వచ్చిందిలేండి, పిల్లల్లోనే కాదు, టీచర్స్ కూడా ఎఫెక్షనేటివ్గా పిల్లలకి చదువు రావాలనే దృష్టితో కొట్టేవాళ్ళ పాత రోజుల్లో. ఈ రోజుల్లో కొంతమంది టీచర్స్లో కూడా మార్పు వచ్చింది. అందువల్ల మొత్తానికి రెండు వైపులా వాల్యూస్ తగ్గిపోయినాయి. బట్ విషయం ఏమిటంటే, క్రమశిక్షణతో లేని ప్రేమ నిజమైన ప్రేమ కాదు. అన్న మీరు సరి చేసుకోవాలా, అక్క మీరు సరి చేసుకోవాలా, భార్య భర్తలు పిల్లలు ఒకళ్ళకొకళ్ళు, అమ్మ ఇది కరెక్ట్ కాదు అంటే మన కుటుంబాల్లో మన సంఘాల్లో నిజమైన ప్రేమ సరి చేసుకునిద్ది. 4 మాటలు చెప్పా కదా. ఒకటి, మన ప్రేమ సత్యంతో కూడినదిగా ఉండాలా, మన ప్రేమ పవిత్రతతో కూడినదిగా ఉండాలా, మన ప్రేమ జ్ఞానంతో తెలివితో కూడినదిగా ఉండాలా, 4వదిగా మన ప్రేమ క్రమశిక్షణతో కూడినదిగా ఉండాలా. మరికొన్ని విషయాలు ఉన్నాయి, ప్రభు చిత్తమైతే ఇంకోసారి చూద్దాం. దేవుడి తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక.